యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోవాలంట. వాళ్ళ యొక్క ఏర్పాటు దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల యొక్క ఏర్పాటు, వారి యొక్క ప్రత్యేకత వేరుగా ఉంటదండి. అందరి సేవకులతో ఆ సేవకులు ఉండరు. వాళ్ళ యొక్క ప్రత్యేకత వేరు, వాళ్ళ యొక్క ఏర్పాటు వేరు, వాళ్ళ పిలుపు వేరు, వాళ్ళ దర్శనం వేరు, వాళ్ళు కొనసాగే మార్గము వేరు, వాళ్ళు ఎదుర్కొనే అనుభవాలు వేరు. స్వతహాగా సేవకులుగా వచ్చేవాళ్ళు వాళ్ళ గురించి నేను మాట్లాడటలేదు, కానీ ప్రత్యేకంగా దేవుని సేవ, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క పిలుపు మేరకు తాగే సేవకుల గురించి దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట అని. సేవ అనేది చాలా కఠినతరమైనది, కానీ దీంట్లో సంతోషం ఉంటది. సేవ అనేది చాలా ఇరుకైనది, కానీ దీంట్లో చాలా సంతోషం ఉంటది. ఇది చాలా కన్నీటితో కూడింది, కానీ ఇక్కడ చాలా సంతోషం ఉంటది. వాడి నోటి నిండా నవ్వు నింపి దేవుడు నడిపిస్తాడు. అన్నీ ఉండి సంతోషంతో చేసేది కాదండి సేవ. అది నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకునే వాళ్ళు చేసేది. దేవుని జ్ఞానముతో, దేవుని యొక్క ఏర్పాటుతో, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన మార్గాలలో నడుస్తూ చేసే సేవ వేరు. మనుష్య జ్ఞానం కలిగి ఈ లోక పరముగా నీకు కావాల్సింది సమకూర్చుకుంటూ దేవుని మాటను అడ్డం పెట్టుకుని చేసేది అది సేవ అయితే నాకు తెలియదు అది సేవ అని. దాని గురించి తీర్పరి యెహోవాయే. దేవుని సేవ అనేది కేవలం అది పైనున్న వాటిని మాత్రమే లక్ష్య పెడుతుంది. పైనున్న వాటి వైపు మాత్రమే చూస్తూ గురి యొద్దకు బహుమానము పొందినంతగా ఓపికతో వెళ్తుంటది. వస్త్రహీనత ఉంటది, అన్న ఆకలి దప్పులు ఉంటవి, నిందలుంటాయి, అవమానాలుంటాయి, చీత్కారాలుంటాయి, లేనిపోని మాటలతో హింసించబడతారు. నిజముగా అది నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. మరొకసారి నేను పాస్టర్ గారి జ్ఞాపకార్థం గురించి మీ అందరితో మాట్లాడటానికి వస్తా త్వరలో.